హాయ్ ఫ్రెండ్స్, ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఎన్ని డ్రింక్స్ తాగినా సరిపోవట్లేదు కదా. మనం ఇప్పుడు 4 డిఫరెంట్ టైప్స్ లస్సీస్ ట్రై చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ కిడ్స్ ఫేవరెట్ లస్సీతో ట్రై చేద్దాం. చాక్లెట్ లస్సీ అన్నమాట. చూడండి ఎంత టేస్టీగా, ఎంత బాగుందో. ఫస్ట్ అయితే ఇది ట్రై చేద్దాం, ఎలానో చూసేద్దాం. ఇప్పుడు మనము లస్సీ కోసము కుండలో పెరుగు పెట్టుకున్నామండి. మీరు కుండ లేకోకుండా నార్మల్గా అయితే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసి చల్లగా ఉన్నప్పుడు తీస్తే బాగుంటుంది. దీనికి కోసం గట్టి పెరుగు అయితే యూజ్ చేయాలి. ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు మనము లస్సీ కోసము నేనైతే ఇంట్లో అందరికి ఈజీగా గరిట ఉంటుందని గరిటతో చూపించేస్తున్నాను. గంటతో చూడండి, ఇలా ఎంత గట్టిగా ఉందో చూడండి. అసలు ఇలా ఉంటే పర్ఫెక్ట్గా వస్తుందండి లస్సీ అయితే. మనమైతే నేను చెప్పే మెజర్మెంట్స్ ఇద్దరికండి. చూడండి, రెండు తీసుకుంటున్నా నేను. ఇప్పుడైతే మనము చాక్లెట్ సిరప్, ఇప్పుడు మనము పెరుగు తీసుకున్న తర్వాత చాక్లెట్ సిరప్ ఫస్ట్ పిల్లల ఫేవరెట్ కాబట్టి 2 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు మనము చల్లగా ఉండడానికి ఐస్ క్యూబ్స్ తీసుకుంటున్నాను. మీరు అలానే గట్టిగా ఉండాలి లస్సీ, జ్యూస్ కొంచెం ఈ థిక్ కంటెంట్ కావాలి అంటే మీరు ఐస్ క్యూబ్స్ తీసుకోకుండానే వేసుకోవచ్చు. ఇప్పుడు 3 టేబుల్స్ ఆఫ్ షుగర్ వేస్తున్నాను. 3 స్పూన్ల షుగరు, 3 చెంచాల చక్కెర తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని మిక్సీ వేసుకోవాలండి. నేను ఏం చేస్తున్నానంటే ఇలా కాబట్టి రోజు పాల మీద ఉండే మీగడ తీసి ఇలా స్టోర్ చేసుకుంటాను వెన్న కోసము. అది నేను 1 స్పూన్ వేస్తున్నాను. అప్పుడు మనకి ఇది మీగడలాగా తగులుతూ ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి. నేనైతే పిల్లలు బాగా ఇష్టంగా తింటారనేసి 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇప్పుడు మనము మీగడ వేసుకున్నాం కాబట్టి పాల మీద ఉండే మీగడ మనము అలానే స్పీడ్గా బ్లెండ్ చేయకూడదండి, ఆపుతూ బ్లెండ్ చేయాలి. మనం స్పీడ్గా బ్లెండ్ చేయడం వల్ల ఇది వెన్న అవుతుంది, మీగడ సపరేట్ అయిపోతుంది. అప్పుడు మనం నెయ్యి చేసుకోవాలి, లస్సీ తాగలేమన్నమాట. కాబట్టి ఆపుతూ బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం మిక్సీ పట్టేసాము ఎలా ఉందో. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాము. నేనైతే ఇలా డెకరేషన్ చేసుకున్నాను. మీరైతే చాకో బీడ్స్ అవి వేసుకొని డెకరేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఫస్ట్ పిల్లల ఫేవరెట్ అయిన లస్సీ తయారైపోయింది. మనము ఫస్ట్ చాక్లెట్ సిరప్ ట్రై చేసేసాం కదా. ఎప్పుడు వినిండరు మీరు ఇదైతే. నాకు తెలిసినంతలో ఇది ఏంటో ఒకసారి గెస్ట్ చేసి కామెంట్లో తెలియచేయండి. ఇప్పుడు నేనైతే దీని పేరు మాత్రం ఇప్పుడు చెప్పేస్తున్నాను, ఓకేనా. ఇది నన్నారు లస్సీ అండి. సేమ్ మనకు బయట దొరుకుతుంది కదా లస్సీ, సేమ్ ఎగ్జాక్ట్గా అదే ఫ్లేవర్లో ఉంటుందండి. ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేస్తే మీరు ఓకేనా, సేమ్ అదే ఫ్లేవర్ ఉంటుంది బయట ఎలాగుంటామో అలా. ఇప్పుడు ఇది ఎలానో చూసేద్దాం. ఇప్పుడు మనము నన్నారు లస్సీకి ఎలా చేసుకోవాలో చూసేద్దాము. నేనైతే 2 గరిటెలు పెరుగు తీసుకుంటున్నాను. అట్లనే సేమ్ ఇందాక తీసుకున్న క్వాంటిటీనే షుగర్ తీసుకుంటున్నాను. దీనికోసం ఇప్పుడు బయటలాగా టేస్ట్ రావాలంటే ఒక సీక్రెట్ అండి, నన్నారు ఒక్కటి వేయడమే కాదు, ఇది కూడా అండి మీగడ, పాల మీద మీగడ అయితే ఖచ్చితంగా ఉండాలండి. మీరు ఏది షుగరు స్కిప్ చేసినా పర్లేదు, కానీ ఈ పాల మీద మీగడ మాత్రం పక్కా వేయాలండి. అప్పుడే మీకు టేస్ట్ అనేది బాగా ఉంటుంది అసలు. ఇప్పుడు మనము నన్నారు లస్సీ అనేది తయారైపోయిందండి.
చూడండి అసలు ఎంత బాగా స్ట్రక్చర్లో ఉందో. ఇప్పుడు దీని మీద సేమ్ అండి లైట్గా నన్నార్ వేసి ఇచ్చేస్తే సూపర్ ఉంటుందండి ఫ్లేవర్ అయితే. ఓకేనా, ఇప్పుడు ఇంకొక జ్యూస్లోకి వెళ్ళిపోదాం. అందరూ ఫేవరెట్ మ్యాంగో లస్సీ కదండి. ఇప్పుడు మనం మ్యాంగో లస్సీ ట్రై చేద్దాం, ఎలానో చూసేద్దాం. ఇప్పుడు మనము మ్యాంగో లస్సీకి చూడండి 2 కప్పుల రెండు గంటల పెరుగు తీసుకోవాలి. మ్యాంగోస్ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. సేమ్ ఇప్పుడు మళ్ళా 3 స్పూన్ల షుగరు. దీనికి షుగరు మ్యాంగో స్వీట్ని తగ్గట్టు షుగర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఐస్ ట్యూబ్స్ వేస్తున్నామండి. సేమ్ ఇందాక వేసినట్టే మిక్సీ ఆపుకుంటూ వేసుకోవడమే అండి. ఇప్పుడు మళ్ళీ మీగడ కూడా వేస్తున్నానండి, 1 స్పూనే. ఇప్పుడు మ్యాంగో లస్సీ సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాము. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మ్యాంగోస్తో చిన్నగా డెకరేషన్ చేసుకుందామండి. ఎక్కువ మ్యాంగోస్ కావాలంటే ఎక్కువ, తక్కువ మ్యాంగోస్ కావాలంటే తక్కువ. ఇప్పుడు మ్యాంగో లస్సీ తయారైపోయింది. ఇప్పుడు ఇంకొక లస్సీ. ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ లస్సీ అండి. మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు ఇది ఎలానో చూసేద్దాం. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ లస్సీ కోసం సేమ్ అండి 2 గెరటల పెరుగు. మనము డ్రై ఫ్రూట్స్ అండి, మీ దగ్గర ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉంటాయో అవన్నీ తీసుకోవచ్చు. నేను బాదం, జీడిపప్పు తీసుకున్నాను. దీంతోకి డేట్స్ అండి, సీడ్ లేకోకుండా సీడ్ తీసేసి పైన కూడా తోలు తీసేసి వేసుకుంటున్నాను. తర్వాత షుగర్ అండి, సేమ్ షుగర్ కూడా స్వీట్నెస్కి తగ్గట్టు. సేమ్ అండి ఐస్ ట్యూబ్స్ కూడా వేసుకున్నాము. మీగడ అండి, సేమ్ మీగడ అనేది నేను యాడ్ చేసేది. సేమ్ అండి మనము చల్లగా ఉంటుంది కాబట్టి మీగడ వేయడం వల్ల మనము స్పీడ్గా మిక్సీ తిప్పేస్తే వెన్న అయిపోతుంది. ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవడమే అండి. ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ లస్సీ అయితే తయారైపోయిందండి. దీన్ని డెకరేషన్ చేసుకోవడం కోసం మనం డ్రై ఫ్రూట్స్ అండి, మీ దగ్గర ఏవైతే ఉంటాయో అవన్నీ సన్నగా చాప్ చేసుకొని ఇలా డెకరేషన్ చేసుకోవడమే అండి. లస్సీ అయితే తయారైపోయింది. ఈ 4 టైప్ ఆఫ్ లస్సీస్ అయితే మనం చూసేసాం కదండి. ఇవి మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. ఇందులో మీకు ఏ ఫ్లేవర్ అయితే ఇష్టమో అది ట్రై చేసేసేయండి. అయితే ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ ఫర్ ఆల్ అండి. ఈ లస్సీస్ నేను ట్రై చేస్తుంటే ఇంట్లో ఎలా ఉంది నాన్న? సూపర్ ఉంది. ఫ్లేవర్ బాగుందా? Please subscribe to my channel. Like, share, subscribe. మా వాళ్ళు చూడండి సపోర్ట్ చేయమని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.